రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి పని అవుట్, ఇదే కేసీఆర్ ఫార్ములా అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు కేసీఆర్ ఫార్ములా ఏంటి అని తెలుసుకునేదానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి పని అవుట్, అదే కేసీఆర్ ఫార్ములా అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు కేసీఆర్ గారి ఫార్ములా ఏంటి? ఇప్పుడు కేసీఆర్కి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఒకటి, అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్లో ఆయన కానీ గెలిస్తే మరోసారి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ యొక్క ఆటలు కొంత సాగేటువంటి అవకాశం ఉంది. అదేంది కేసీఆర్ ఆటలు ఎలా సాగుతాయి అని చెప్పి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి రాజకీయపరమైనటువంటి బంధం ఉందని చెప్పి అందరికీ తెలుసు, రాజకీయేతరమైనటువంటి బంధం కూడా ఉందని చెప్పి తెలుసు అందరికీ. ఆ బంధం కొనసాగాలంటే రాజ్యాధికారం నరేంద్ర మోడీకి ఉండాలి, రాజ్యాధికారం జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండాలి. ఈ బంధం కొనసాగాలంటే ఇద్దరికీ ఉండాలి రాజ్యాధికారం. అలా కాకుండా ఉంటే ఒకవేళ కేంద్రంలో కనుక నరేంద్ర మోడీ రాజ్యాధికారానికి దూరం అయితే జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా ఇంకొక వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది, ప్లేట్ ఫిరాయించేటువంటి అవకాశం ఉంది. లేదు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయారు అనుకో, అధికారంలో రాలేదనుకో, ఏ 3-4 ఎంపీలు మీలేదనుకో, ఇతనితో నాకేం సంబంధం అని చెప్పి ఆయన దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది, బంధం తెగిపోయేటువంటి అవకాశం ఉంది. బంధం దిగిపోవడం పలకరించుకోరని కాదు, ఫెవికాల్ బంధం అంత ఉండదు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికి బంధంతో కేసీఆర్కి ఏం సంబంధం అనొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరికి బంధం ఉంటేనే కేసీఆర్ సేఫ్ సైడ్ ఉంటారు, లేదంటే కేసీఆర్కి సంబంధించి ఇబ్బందులు రెడీ అయ్యే అవకాశం ఉంది. ఒకటి. రెండు, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి దించేయాలనేది కేసీఆర్ యొక్క ఆలోచన. అందుకే ఈ మధ్యకాలంలో ఏం చెప్పాడు, నాకు 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబడదు లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. కానీ మొన్న ఒక అంటే మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి సర్కారు 5 సంవత్సరాలు ఉండాలని నేను కోరుకుంటున్నా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన వైఫల్యాలు ఏంటనేది జనాలకు అర్థమైద్ది, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది కూడా జనాలకు అర్థమైద్ది అనే రైతులు కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు, ఉండాలనుకుంటున్నాను కానీ నిలబడే అవకాశం లేదని చెప్పాడు. ఓకే, ప్రభుత్వం ఉండాలనుకుంటున్నాను, ఉంటే కనుక 5 సంవత్సరాలు ఈయనేది తెలుస్తుంది, కానీ ఈ లోపలే అది పడిపోయే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. కేటీఆర్ అయితే డైరెక్ట్ గా ఆయన అసలు బీజేపీలోకి వెళ్ళిపోతారని చెప్తున్నాడు కేటీఆర్. ఈ హరీష్ రావు అయితేనేమో అసలు నేను రాజీనామా పత్రం జైలు వచ్చి పెట్టుకుని తిరుగుతున్నాను, నీకు ఎంపీలు గెలిచే అవకాశం లేదు, కావాలంటే చూసుకొని ఏదో ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. ఏదో హరీష్ రావు పార్టీకి హరీష్ రావు ఛాలెంజ్ చేస్తున్నాడు. సో మొత్తం మీద అందరూ ఇప్పుడు బీజేపీ కూడా ఏం చెబుతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబడదని చెబుతున్నారు. 2 digits దాటితే బీజేపీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి కష్టం ఉండేవారు. ఆల్రెడీ బీజేపీ ఎలా ఆపరేషన్ చేస్తుందో మనకి అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం, నిలబడే అవకాశం లేదు. దానికి కోఆపరేటివ్ కూడా కేసీఆర్ చేస్తాడు. రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సీఎంగా ఉన్నా కేసీఆర్కి ఓకే అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన సీఎం కావడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన సీఎం చేయడానికి బీజేపీ అయితే ఒప్పుకోదు, అసలు ఛాన్స్ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఉండేటువంటి అవకాశాలు ఏంటి అని అంటే ఒకటి మొదటి నుంచి వినిపిస్తుంది, అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా పడగొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒకటి వినిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మనిషి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వింటాడు. దాని మీద ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు, ఇలాంటి అపోహలు అనుమానాలు నా మీద పెట్టుకోమాకండి, మీరు నాకే డబ్బులు రావాలి, కాంట్రాక్ట్ డబ్బులు, ఇంతవరకు నేను జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు, నేనే అప్పుల్లో ఉన్నాను అనే ఏదో క్లారిటీ ఇవ్వబోయారు. ఎంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినకుండా ఉండేటువంటి ప్రసక్తే ఉండదు శ్రీనివాసరెడ్డి. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి రాజకీయ బంధం కానీ, లేదా ఇతరత్ర ఆర్థికపరమైన సంబంధాలు కానీ, లేదా కాంట్రాక్టుల సంబంధాలు కానీ, ఏదో వ్యాపారపరమైన సంబంధాలు ఏదో ఉన్నాయి, బలమైనటువంటి సంబంధాలు అయితే ఉన్నాయి. సో దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకో, అప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఏం చేయలేరు, చేసే అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కూడా సపోర్ట్ చేస్తారు, నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి కూడా కొంచెం బంధం ఉంటుంది.
కదా. దాన్ని డైరెక్ట్గా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ద్వారా నడిపించేటువంటి అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా. కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకునే అవకాశం. ఇలా అన్ని కోణాల నుంచి కేసీఆర్కు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవకపోతే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు క్లోజ్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డి క్లోజ్ అవుతాడనేది కేసీఆర్ యొక్క ఫార్ములా. అందుకే ఈ మధ్యకాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దొరికి నేను వెళ్ళను, అక్కడ ఏం జరిగినా నాకు సంబంధం లేదని చెప్తూనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది సర్వేలో చెప్తున్నాయని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి గెలిచే అవకాశం ఉందని ఎందుకు చెప్తాడు కేసీఆర్? అవసరం ఏంది, నాకు రాజకీయాలు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అన్న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని అలా ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పినట్టు? ఆయన సర్వేలు అంటున్నాడు, ఆయన సర్వేలు కరెక్టా? మరి ఆయన సర్వేలు కరెక్ట్ అయితే రాహుల్ 100 సీట్లు రాసుకో, ఈసారి నేను గెలుస్తున్నాను, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, మూడోసారి దేశాన్ని నేను బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేస్తాను, మన టార్గెట్ ఢిల్లీ పేట అని చెప్పాడు కదా, రాహుల్ రాసుకో అన్నాడు కదా. మరి ఏమైంది సీన్ కట్ చేస్తే? ఆయన సర్వేలు ఏమైపోయినాయి? ఇప్పుడు ఆయన సర్వేల మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయన అన్నటువంటి నా సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి అన్నాడు కదా. నాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అన్నారు కదా. రాజకీయాలతో అక్కడ సంబంధం లేదని అంటూనే ఇది అన్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గెలవాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నాడు ఆయన కోరిక అది. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి రావాలి ఆంధ్రప్రదేశ్లో అనేది కేసీఆర్ యొక్క కోరిక. ఆయన కోరిక ప్రకారం 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏందో తెలుసు అందరికి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందరికి తెలియటం కాదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలోనే కేసీఆర్ చెప్పాడు కదా. అనేక సందర్భాలు ఏం చెప్పాడు? అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయినందువల్లనే తెలంగాణలో భూముల రేటు పెరిగినాయి చెప్పాడు కదా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎకరా అమ్మితే ఇక్కడ 3 ఎకరాలు వచ్చాయి తెలంగాణలో, ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరా అమ్మితే అక్కడ 10 ఎకరాలు వస్తుందని చెప్పాడు కదా. ఇదే కేసీఆర్ కదా చెప్పింది. మరి ఇదే కేసీఆర్ 2019లో జగన్మోహన్ రెడ్డిని అక్కడ గెలిపించడానికి 4 రకాల ప్రయత్నాలు చేశాడు కదా. చేశాడా లేదా? సో కాబట్టి ఇక్కడ కేసీఆర్కి ఏంటంటే రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు, ఆర్థికపరమైన ప్రయోజనాలు తప్ప అతనికి రాష్ట్రాల సంబంధించినటువంటి బాధ్యతలు కానీ లేదంటే రాష్ట్రాలు బాగుండాలని కానీ అనుకునేటువంటి వ్యక్తి కాదు అనేది ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకని మాట్లాడుకున్నారంటే ఈ ఉద్యమం పేరు చెప్పి మోసం చేశాడు తెలంగాణ సమాజాన్ని అని చెప్పి ప్రజలందరూ తిరస్కరించి అక్కడ మూలం కూర్చోబెట్టారు. సో ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ రేవంత్ రెడ్డిని దించేయాలి అనేటువంటి పథకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే అంతకుముందు డైరెక్ట్గా చేశాడు, ఇప్పుడు ఇండైరెక్ట్గా చేస్తాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ సమాజం ఒక రెక్కని నరికేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోతే 2వ రెక్క కూడా దిగిపోద్ది ఇక్కడ. సో కాబట్టి అప్పుడు పవర్స్ ఉండవు, ప్లస్ జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ కూడా బంధాలు దిగిపోతాయి. సో టోటల్గా కొలాప్స్ అయ్యే అవకాశం. అలా కాకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి మూడినట్టే. రేవంత్ రెడ్డిని అధికారం నుంచి దింపడానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్లే చేయడానికి అవకాశం ఉంది కేసీఆర్. అంత బంధం ఉంది కేసీఆర్ కన్నా జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి అప్రమత్తం కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్, చంద్రబాబు నాయుడు వాళ్ళకన్నా కూడా రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్. తీసుకొచ్చుకున్నటువంటి అధికారాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అక్కడ కనుక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే. కాబట్టి రేవంత్ రెడ్డి బహుశా రేవంత్ రెడ్డికి తెలియని విషయం కాదు, రేవంత్ రెడ్డికి మనం చెప్పేంత అమాయకుడైతే కాదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి తెలుసు ఆడ ఆంధ్రప్రదేశ్లో జగన్ వస్తే ఇక్కడ వైద్యం తెలుసు తెలంగాణలో. అందుకని బహుశా కేసీఆర్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కూడా.